ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మన ఛానల్ ఒక చిన్న టార్గెట్ ఇచ్చినాం ఏంటంటే డిసబుల్ అయిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని రికవరీ చేసుకోవడానికి అక్కడ మనం ఒక ఫార్మాట్ రాస్తున్నాం. అదే మనం దాన్ని కంపోజ్ ఈమెయిల్ అంటాము, లేదంటే టెక్స్ట్ అని కూడా మీరు అంటూ ఉన్నారు కదా. సో అది మీకు క్లారిటీగా చెప్పాలి అంటే ఆ వీడియోకి కనుక 100 లైక్స్ వచ్చినాయి అనుకోండి, ఆ ఫార్మాట్ ఏంటి, ఆ కంపోజ్ ఈమెయిల్ లో మనం ఏం రాయాలి అనేది చెప్తాను అన్నారు కదా. సో 1 మంత్ తర్వాత మనకైతే వీడియోకి 100 లైక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడనైతే మీరు చూడొచ్చు, మనకి మొత్తానికైతే 127 ఓకే 125 లైక్స్ అయితే దీనికి వచ్చినాయి. రాగానే చాలా మంది కూడా గుర్తు పెట్టుకొని మాకు టెక్స్ట్ ఇస్తా అన్నారు కదా, టెక్స్ట్ కూడా చెప్పండి అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను టెక్స్ట్ క్లియర్ గా మీకైతే చూపిస్తాను, మీరు కరెక్ట్ గా నోట్ చేసుకొని డిసబుల్ అయిన మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఇంత ముందుకు ఈ వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేసి తప్పకుండా రికవర్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఈ వీడియోకి కనుక మళ్ళీ ఒక 100 లైక్స్ కనుక వచ్చినాయి అనుకోండి, దీని తర్వాత డిసబుల్ అయిన ఫేస్బుక్ అకౌంట్ ని మనం ఎలా రికవర్ చేసుకోవాలి, దానికి రాయాల్సిన కంపోజ్ ఈమెయిల్ ఏంటి, లేకపోతే టెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను ఆఫ్టర్ 100 లైక్స్ తర్వాత. సో ఇప్పుడైతే మనము డిసబుల్ అయిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని మీరు మెయిల్ ద్వారా అప్పీల్ చేసుకున్నా, లేదంటే గూగుల్ క్రోమ్ నుంచి అయినా సరే మీరు రికవరీ ప్రాసెస్ ట్రై చేసినా కూడా టెక్స్ట్ అయితే మాత్రం ఒకటే విధంగా ఉంటుంది. అందులో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఎక్కడ చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో ఇంత ముందుకు వీడియోలో చెప్పినట్టుగా సపోర్ట్ ఇన్బాక్స్ దగ్గరికి వెళ్ళము, లేకపోతే కంపోజ్ ఈమెయిల్ దగ్గరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న టెక్స్ట్ చూడండి. ఇక్కడ హలో ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ టీమ్ అని చూపిస్తుంది కదా. సో దాని తర్వాత ఐ నీడ్ హెల్ప్ టు రికవరీ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్న తర్వాత ఇలా డాష్ గీతలు ఉన్నాయి కదా, అక్కడ మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ ని మీరు మెన్షన్ చేయండి. కాబట్టి నేను అలాగా ప్లెయిన్ గా వదిలేసాను. మీ యొక్క యూజర్ నేమ్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా స్పెషల్ క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, వాటిని కరెక్ట్ గా మెన్షన్ చేస్తూ దాన్ని మెన్షన్ చేయండి. దాని తర్వాత ఐఎమ్ ట్రైయింగ్ టు లాగిన్, ఇట్స్ షోయింగ్ వి డిసేబుల్డ్ యువర్ అకౌంట్ బికాస్ యువర్ అకౌంట్ డస్ నాట్ ఫాలో అవర్ కమ్యూనిటీ స్టాండర్డ్స్. సో ఇక్కడ మనము ఇన్స్టాగ్రామ్ కి చెప్తున్నాం మా అకౌంట్ డిసేబుల్ అయిపోయింది, రీజన్ ఏంటంటే కమ్యూనిటీ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వకపోవడం వల్ల డిసేబుల్ అయింది అని చూపిస్తుంది అని చెప్తున్నాము. దాని తర్వాత ఆన్ హ్యూమన్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లోషన్ అంటే ఇప్పుడు మీ అకౌంట్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ వల్ల అయిపోయిందా, లేదంటే ఇంకా వేరే ఏదైనా పాలసీ ఇష్యూ అయిందా అనేది మనకు తెలియదు. కాబట్టి ఈ రెండింటిని కూడా మీరు మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి ఈ ప్రాబ్లమ్స్ మేము ఇందులో ఏవి కూడా చేయట్లేదు, కరెక్ట్ గా మేము కమ్యూనిటీ గైడ్లైన్స్ ని ఫాలో అవుతూ మేము మా కంటెంట్ ని పెడుతున్నాము, అది కూడా మా ఒరిజినల్ కంటెంట్ అనే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టెక్స్ట్ ని కూడా మీరు కరెక్ట్ గా నోట్ చేసుకోండి. అంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడ చూపించడం చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి చూస్తున్నాను. మళ్ళీ ఇక్కడ మై అప్పీల్ వాజ్ రిజెక్టెడ్ అని ఉంది కదా, ఎవరికైతే స్టార్టింగ్ అప్పీల్ అని చూపించి అప్పీల్ సెల్ఫీ వీడియో లేదంటే ఐడి కార్డ్ మనం సబ్మిట్ చేసి రిజెక్ట్ అవుతుందో వాళ్ళు ఇది మెన్షన్ చేయండి. లేదు డైరెక్ట్ డిసేబుల్ అని కనిపిస్తుంది అంటే మాత్రం దాన్ని అవాయిడ్ చేయండి. దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ లాస్ట్ కి మాకు రివ్యూ మళ్ళీ చేసి అకౌంట్ రిటర్న్ ఇవ్వండి అని ఇక్కడ పెట్టేసండి. ఇక్కడ మై అకౌంట్ అండ్ గివ్ మీ రీఓపెన్ ఆప్షన్, ఇక్కడ ప్లీజ్ రివ్యూ మై అకౌంట్ మాన్యువల్లీ అనేది ఒకటి యాడ్ చేసుకోండి. మాన్యువల్లీ ప్లీజ్ రివ్యూ మై అకౌంట్ మాన్యువల్లీ అండ్ గివ్ మీ రీఓపెన్ ఆప్షన్ అని పెట్టేసుకుని యాజ్ వెల్ ఇక్కడ ఫుల్ స్టాప్లు కామాలు ఎక్కడ ఏది పెట్టాలో దాన్ని కరెక్ట్ గా అలానే పెట్టేసానండి. ఎందుకంటే ఏ లెటర్ అయినా సరే మనం ప్రాపర్ గా రాసినప్పుడే వాళ్ళు రివ్యూ చేసి రెస్పాండ్ అవుతారు, మనం ఇష్టమైనట్టు రాస్తే రెస్పాన్స్ అవ్వాలి. కాబట్టి కరెక్ట్ గా రండి. దాని తర్వాత లాస్ట్ కి థ్యాంక్ యూ అని పెట్టిన తర్వాత కింద మీరు మీ యూజర్ నేమ్ ఇందాక మనం స్టార్టింగ్ లో రాసాం కదా మై అకౌంట్ అన్నప్పుడు సేమ్ అదే యూజర్ నేమ్ ని మీరు మెన్షన్ చేసి దీని తర్వాత ఇక్కడ కింద మీ అకౌంట్ కి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి లింక్ అయి వర్కింగ్ లో ఉన్న ఈమెయిల్ ని మాత్రమే ప్రొవైడ్ చేయండి. ఓకేనా అండి? చాలా మంది ఏదేదో పెడుతున్నారు అది కాదు, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి లింక్ అయిన ఈమెయిల్ మంచిగా వర్కింగ్ లో ఉండాలి. ఆ ఈమెయిల్ ని మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇలా రాసిన తర్వాత మీరేం నెక్స్ట్ చేస్తారంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి టోటల్ గా టెక్స్ట్ మొత్తం కూడా చూసుకోండి. ఇది రాసిన తర్వాత దీన్ని మొత్తం టోటల్ గా కూడా మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు సబ్మిట్ అంటారు కదా, ఇలా సబ్మిట్ చేసుకోండి. అదే విధంగా మీ ఫోన్ లో జీమెయిల్ ఓపెన్ చేసేసి ఇక్కడ కంపోజ్ లేదంటే ప్లస్ సింబల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 2 అనే దగ్గర ఏ మెయిల్స్ రాయాలో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాను. అలా రాసి సబ్జెక్ట్ దగ్గర మై అకౌంట్ వాజ్ డిసేబుల్డ్ అని మెన్షన్ చేసి కంపోజ్ ఈమెయిల్ దగ్గర ఇప్పుడు ఇందాక మీరు కాపీ చేసుకున్న టెక్స్ట్ ఉంది కదా
అది మొత్తం కూడా రాసేసి ఇక్కడ మీ ఫొటోస్ని కూడా అటాచ్ చేసి మెయిల్ అనేది సెండ్ చేయండి. సో ఫేస్బుక్ డిసేబుల్ నుంచి రికవరీ చేసుకోవాలంటే ఆ ఫార్మాట్ కూడా మీకు కావాలి అంటే తొందరగా ఈ వీడియోకి 100 likes ని కంప్లీట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా.